నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాపు ప్లస్ దళిత ఇద్దరు ఈ రెండు కులాలు కలిసి ఒక పార్టీని పెట్టాలి, సీఎం ఉప ముఖ్యమంత్రి ఎట్లాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు త్రిబుల్ గారికి సంబంధించిన కేసును ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పోలీసులు విచారణకు రమ్మంటే ఆయన ఎస్కేప్ అయ్యారు. నేను విచారణకు రాలేను అంటున్నారు. మరి ఎందుకు రాలేను అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన భయపడుతున్నారా, లేదంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన దగ్గర సమాధానాలు లేవా? మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీని గురించి చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు త్రిబుల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు సార్. ఇప్పుడు ఆయన విచారణకు వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, కానీ నేను రాలేను అని చెప్పేసి సమాధానం ఇచ్చారంట. మరి ఇప్పుడు ఒకవేళ సునీల్ గారు భయపడుతున్నారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా ఆయన వెళ్ళను అని చెప్పడానికి? యాక్చువల్గా ఇవాళ కీలకమైనటువంటి విచారణ జరగాలి. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో విచారణని ఫేస్ చేయాలి. ఈయన 4వ తారీఖు హాజరు కమ్మన్నారు. డిసెంబర్ 4 హాజరు కమ్మని సమన్లు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాదాపు 1 వీక్ బ్యాక్ ఇచ్చారు. ఈయన 4వ తారీఖు హాజరవుతారు అని చెప్పేసి అనుకున్నారు. హాజరైతే ఏమవుతుంది అనేది మనకంటే కూడా సునీల్ తెలుసు. ఎందుకంటే సునీల్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. మనకంటే కూడా ఆయనకు తెలుసు విచారణ ఏమవుతుంది అని. గతంలో విచారణ ఏం జరిగింది, ఎవరెవరిని విచారించారు, ఎవరెవరు ఏం చెప్పారు, ఇప్పుడు తనను పిలుస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది అతనికి తెలుసు. అంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి అనుమానం ఆయనకు ఉండొచ్చు బహుశా. అందుకే ఆయన ఎస్కేప్ అయ్యారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. యాక్చువల్గా ఈ విచారణకి నేను రాలేను అనేటువంటి విషయం ఎప్పుడు చెప్పాలి? అట్లీస్ట్ 2 days ముందన్నా చెప్పాలి కదా. ఈ విచారణ అధికారి దామోదర్ ఐపీఎస్, ఆయన ప్రజెంట్ విజయనగరం ఎస్పీగా ఉన్నారు. ఆయన విచారణ కోసం, ఇతన్ని విచారించడం కోసం విచారణాధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన విజయనగరం నుంచి విజయవాడ వచ్చారు. నిన్నన్నా చెప్పాలి కదా, నిన్న కూడా చెప్పాలి సునీల్. నిన్న ఎప్పుడు సాయంత్రం ఏదో చెప్పినట్టున్నారు. నిన్న యాక్చువల్గా 1 day ముందు చెప్పినా కానీ ఆయన షెడ్యూల్ని, ఇప్పుడు ఆయన ఎస్పీ ఐపీఎస్ అయినా ఎస్పీ బిజీగా ఉంటారు కదా, విచారణాధికారి కదా దామోదర్. సో ఆయన విచారణాధికారి, ఈ కేసులో ఆయన విచారణాధికారిగా వేశారు. ఆయన అక్కడి నుంచి అన్నీ వచ్చి మొత్తం క్వశ్చన్స్, ఏమి విచారించాలి ఇవన్నీ జనరల్గా ప్రిపేర్ అవుతారు కదా. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు, విచారించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ కేసులో ఏ1గా ఎవరున్నారు అనేది మొత్తం. సీతారామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు A2గా ఉన్నాడు ఆయన, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన. తర్వాత విజయపాల్ అని ఆయన్ని విచారించారు. తర్వాత దీంట్లో డాక్టర్ ప్రభావతి గుంటూరు, ఈయన A1గా ఉన్నాడు, సునీల్ A1గా ఉన్నాడు. ఎందుకు ఆ రోజు సిఐడి చీఫ్ ఈయనే A1గా ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళందరినీ విచారించారు. వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళైతే వాంగ్మూలాలు ఇచ్చి ఉంటారు కదా, ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈయన్ని క్వశ్చన్ చేయాలి కదా. ఆ వాంగ్మూలాన్ని అన్నింటినీ స్టడీ చేసి ఉంటారు కదా విచారణాధికారి. స్టడీ చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసుకొని ఇతన్ని ఎలా విచారించాలని రెడీ చేసుకొని, ఎక్కడ విచారించాలి అనే దానికి ఏర్పాట్లు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత నేను రాలేను, నాకు 2 వారాలు గడువు ఇవ్వండి అని చెప్పేసి ఈయన అన్నారు అని అంటే, ఆయన ఎస్కేప్ అయినట్ట లేదంటే భయపడినట్ట అనేది ఒక చర్చ సహజంగా జరుగుతుంది. నికా మూమెంట్లో నేను రాలేనని అంటే జనరల్గా ఒప్పుకుంటారు ఎవరైనా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తారు? మామూలు సాధారణమైనటువంటి పౌరుడైతే ఇమీడియట్గా పోయి పోలీసులు పట్టుకొస్తారు. కానీ ఇప్పుడు సునీల్ని పట్టుకురాగలరా? సునీల్ ఐపీఎస్ ఏమంటున్నాడు? నాకు 2 వారాలు గడువు కావాలి అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దామోదర్ గారు విచారణాధికారి గారు మరో గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పోయి మామూలు పౌరుడిని పట్టుకొచ్చినట్టు పట్టుకురారు. సునీల్ ఐపీఎస్ ఆయనకు కూడా సివిల్ సర్వెంట్ కాబట్టి ఆయనకు కూడా కొంత రక్షణ ఉంటుంది కాబట్టి, రాజ్యాంగం కల్పించినట్టు రక్షణ, మరి కొంత టైం ఇస్తారు. మళ్ళీ సమన్లు జారీ చేస్తారు. సమన్లు జారీ చేసి మళ్ళీ ఆయన్ని విచారణకి రమ్మంటారు. అప్పుడు కూడా రాకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారని తెలియదు. కానీ ఇప్పుడైతే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆయన సివిల్ సర్వెంట్ ప్లస్ దళిత కార్డుని ప్లే చేస్తున్నాడు. దళిత కార్డుని ఆయన ఎందుకు ప్లే చేస్తున్నాడు అని అంటే, ఈ కేసు నుంచి బయటపడటానికో లేదంటే ఈ కేసుని పొలిటికల్ యాంగిల్లో చూపించడానికో ప్రజలకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది పోలీసు వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు విజయపాల్ ఎస్సీ ఆ రోజు అడిషనల్ ఎస్పీ, సిఐడికి అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు ఆయన.
ఇది రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు. తర్వాత తులసిబాబుని విచారించారు. తులసిబాబు చెప్పాడు ఏంటనేది. తులసిబాబు సునీల్ ఇద్దరు మంచి స్నేహితులు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కొన్ని కేసుల్లో బయటపడింది. దాదాపు కొన్ని లక్షల రూపాయలు వీళ్ళు కొన్ని కార్యక్రమాల ద్వారా దుర్వినియోగం చేశారని. ఈయన ఐపీఎస్గానే ఉంటూ సునీల్ ఆయన ఏం చేశారు, అంబేద్కర్స్ ఇండియా అనే ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంబేద్కర్స్ ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఆయన కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు 4 రోజుల నాడు. 4 రోజుల నాడు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో దళితులు కాపులకు సంబంధించినటువంటి కాంబినేషన్లో ఒక ప్రభుత్వం కావాలి, ఆ ప్రభుత్వానికి సీఎంగా కాపులు ఉండాలి, దళితులేమో డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకవైపు కేసు విచారణకు వచ్చింది. ఆ కేసు విచారణని ఫేస్ చేయాలి ఆయన. ఆ టైంలో ఈయన ప్రభుత్వం మీద బురజల్లేటువంటి కార్యక్రమం, లేదంటే ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఏంటి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈయన ఏదో వేధిస్తున్నారు అనేటువంటి ఒక ఫీల్ సమాజంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. లేదంటే డిసెంబర్ 4వ తారీఖున ఆయన విచారణ ఉంది అని చెప్పి తెలుసు కదా, ఆయన విచారణకు రమ్మన్నారని తెలుసు కదా కస్టోడియల్ టార్చర్ కేసులో. మరి దాన్ని ఎదుర్కోవడానికి ముందుగా ఈ ప్లాన్ అంతా చేశారనంటే హిడెన్ ఎజెండా అయితే ఉంది అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా. కస్టోడియల్ టార్చర్ ఒక ఎంపీని, ఆ రోజున ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నటువంటి ఆయన బర్త్డే చేసుకుంటూ ఉంటే హైదరాబాద్లో, అక్కడి నుంచి అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన్ని తీసుకెళ్ళి అక్కడ సిఐడి ఆఫీస్లో ఉంచి విజయవాడలో ఆ రాత్రి మొత్తం ఆయన్ని ఏ విధంగా హింస పెట్టారో రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు కదా. ఆ రూమ్లో పడేసి, ఆ రూమ్లో పడుకోబెట్టి, కాళ్ళు చేతులు కట్టేసి, ఆ చెస్ట్ మీద ఎవరో ఒక అతను వచ్చి తొక్కాడు. ఆ తొక్కిన అతను తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. తొక్కి హత్య చేయబోయారు, చంపే ప్రయత్నం చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి కంప్లైంట్ అదే కదా. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కదా ఈ విచారణ ఇప్పుడు చేస్తుంది. సో ఆ రోజు ఏం జరిగింది, సరే అయిపోయిన తర్వాత కాళ్ళు మొత్తం, చేతులు మొత్తం, ఒళ్ళు హోనం చేసేసారు. ఒళ్ళు హోనం చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి గారు ఏం చెప్పారు, గుంటూరు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏం చెప్పారు, ఎలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు, ఎలాంటి గాయాలు లేవు ఇంటి మీద అని చెప్పేసి ఆవిడ సర్టిఫికేట్ చేశారు. దాని మీద ఆయన సికింద్రాబాద్లో ఉండేటువంటి మిలిటరీ హాస్పిటల్కి వచ్చి మళ్ళా అక్కడ టెస్టులు చేయించాలని చెప్తే కోర్టు ఆదేశం మేరకు అక్కడ టెస్టులు చేస్తే ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఇతని మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో మళ్ళా లోక్సభ స్పీకర్కి ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో పోరాడారు. ఎంతో న్యాయ పోరాటం చేశాడు ఆయన, ఇవాళ కూడా చేస్తున్నాడు. అలాంటి కస్టోడియల్ టార్చర్, ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఈ ఐపీఎస్ని విచారణకి పిలిస్తే విచారణకి రాకుండా ఇప్పుడు ఎస్కేప్ అవడం అనేది, ఆయన అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం. విజయపాల్ని అరెస్ట్ చేశారు, తులసిబాబుని అరెస్ట్ చేశారు, సీతారామంజలిని అరెస్ట్ చేశారు. సీతారామంజలిని అరెస్ట్ చేసింది జత్వానీ కేసులో. కానీ ఈ కేసులో ఆయన కూడా విచారణకు హాజరు కావాలి. నెక్స్ట్ అరెస్ట్ ఖచ్చితంగా ఆయనే అయి ఉంటుంది. సునీల్ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. బహుశా ఆ విషయం తెలిసి ఆయన ఎస్కేప్ అయి ఉంటారు. ప్రస్తుతానికి బహుశా ఎస్కేప్ అయి ఉంటారు, కానీ పర్మనెంట్గా ఎస్కేప్ ఈ కేసులో కావడానికి ఛాన్సెస్ లేదు. ఒకవేళ అయినా కానీ రఘురామకృష్ణరాజు గారు వదిలిపెట్టరు, న్యాయ పోరాటం చేస్తారు, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తారు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే బాగా కీలకంగా పవర్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏ విధమైన పోరాటం చేశారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కూడా భయపడేటువంటి రోజుల్లో ఆయన ప్రతిరోజు రచ్చబండ అనేటువంటి కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు వీటి మీద ఎలా పోరాడారో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయన పవర్ ఉంది. ఇప్పుడు ఎందుకు వదులుతారు? వదిలే ప్రసక్తి లేదు. సో కాబట్టి ఖచ్చితంగా సునీల్ ఐపీఎస్ ఇవాళ కాకపోతే నెక్స్ట్ విచారణకైనా అరెస్ట్ కావాల్సింది, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శిక్ష అనుభవించాల్సింది చేసింది అంతే కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.